కుస కుస దుమ్ముతి కష్టం తగ్గుతుందా అట్లా కాకుండా కానీ చిన్న పిల్లగాళ్ళకి జిడ్డు తాకింది అనుకో మనం 4 మిరపకాయలు తీసి పొయ్యిలేస్తారు వాడంతా కసుకంటారు ఇంటి పక్కోళ్ళు వాడగట్టోళ్ళు అందరూ అంటారు. అట్లా నా భార్య దగ్గకుంటా తుమ్మకుంటా వచ్చింది అనుకో అప్పుడు సాదుకుంటావు కదా నమ్ముతావు కదా. నా పిల్లలు నా ఇట్టాము నాన్న బాగుండాలి, మా భార్యలు బాగుండాలి, మన అన్నంలో బాగుండాలి, మన కుటుంబం బాగుండాలని మాకు ఆశ. కానీ ఇప్పుడు ఈ చేసిన తప్పద్దా? మీ సంసారం మునుగదని మాకు ఉన్నదిరా కొట్టుకుంటాంది. శంకరుని ఇటు దేవుడు బ్రహ్మదేవుడు తమ్ముడాడు శంకరుడు వారి సంసారం కూలిపోయిందంటే మాకెంత నలుగుట్ల నావార్తలు వస్తాయి. దేవాన దేవతల దెప్పల్లో పాలైపోతున్నాను. నీళ్ళకన్నా నిలుతలు చెప్తారు, పాలకన్నా పలసన చెప్తారు. పెదవి దాడితే పదవి దాడినట్టు, పదవి దాడితే పొలవారు దాటినట్టు అన్నో నేను చెప్పినట్టు అయిపోయి. అయితే 24 పనుల మిరపకాయ తీసుకొచ్చి మిరపండం కట్టి ఎంత కట్టురు మంచిగా పర్వాలేదన్నారు. 24 పనుల మిరపకాయ తెస్తామన్నారే బ్రహ్మదేవుడు ఇద్దరు అని వెళ్ళిపోదామని ఏముందిరా పార్వతి చుట్టూ ఆ మిరపకాయ తీసుకొచ్చి చెట్టు కట్టాం. అగ్గిపుల్ల పెట్టాక బర్రన మండింది. ఇక చూడు మాకు వెళ్ళేసిన కుక్క. మీరు పక్కకుంటున్న నా భార్య పార్వతీదేవిని అటు ఇటు నడువను నడిచిందా? నడిచింది. ఒక్కసారి తగ్గలేదు, ఒకసారి తుమ్మలేదు. నడిచిందా? అటు ఇటు నడిచింది, దగ్గలేదు, తుమ్మలేదా? అమ్మడా నువ్వు ఒక నేను తప్పు చేయలేదు. చెప్పరేమో తప్పు చేసిన. తప్పు చేస్తే నేను అటు ఇటు నడుపు. మరి నువ్వు ఒకసారి దగ్గర ఒకసారి తుమ్మలే కదరా నువ్వు అన్న ప్రకారంగా. ఇక పార్వతమ్మ తీసుకోపా. నా పిల్లలు నా ఇష్టం రన్నో. నా భార్య తప్పు చేసిన ఆడదానికి తగిన శిక్ష ఉండాలి. ఏమి లేదని చెప్పి మనసు లోపల బాధపడతాడు శంకరుడు. శంకరునికే సల్లంగా సలశివుటలు పుడుతున్నాయి. ఏనాడు వడకత్తర్లో పోగిరిగినట్టు అవుతాను. నా భార్య ప్రాణం ఇద్దామంటే పట్టం అంటే కప్ప కోపం, ఇడుము అంటే పాము కోపం అన్నాడు. 4 సందుల ముళ్ళిరిగినట్టు అయితే బెల్లం కొట్టిన రౌతో అయిపోతాడు. భగవంతా దీన్ని ఇంకా ఇంత చిత్రహింసల పాలు వేయాలి అన్న. మనం ఇంటికి పోదాం కానీ ఒక అర్ధగంట సేపు మీరు ఇక్కడ ఉండరు. అది ఎక్కడ? ఇక్కడనే ఉండు. నేను మళ్ళీ వస్తా. ఇంటికి పోతావు? ఇంటికి పోయి చెప్తావు? మళ్ళీ వస్తా నా జల్లి వస్తా. ఇది వస్తాను. అయితే 1,00,000 రూపాయలు అప్పించినోడైనా ఏలాగా రేపు ఇస్తాంటాడు. ఉమ్మనే పోతాడు. మీరు ఆగదు కానీ మరి పోతే అందరం పోదాం. మీరందరూ ఇక్కడనే ఉండుర్రి. నేను పోయేస్తానని చెప్పి లోకాల శంకరుడు ఏమనుకున్నాడు? మరుగున పెట్టి దెబ్బ కొట్టాలి. పార్వతిని వదిలిపెట్టిండు. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, దేవాన దేవతలందరూ వదిలిపెట్టి ఇప్పుడే నడవంతరాన పోతే నాగంబాబులు ఎదురైతే గప్పుడు చూసిన లోకాల శంకరుడు నా మామ దగ్గరికి పోతనని చెప్పి దక్ష యుగం బయలెళ్ళినాడు. నా మామ
దక్ష ప్రజాపతి దగ్గరికి పోతున్నాడు చెప్పి రామ ఓ రామ 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 ఓ రామ రామ దేవయమ్మ ప్రజాపతి దగ్గరికి వచ్చి మామా దక్ష ప్రజాపతి దండమిదిగో దానవేంద్ర దండమిదిగో దానవేంద్ర 10,000 దండమో దండమిదిగో దానవేంద్ర దండమిదిగో దానవేంద్ర దండమిదిగో దానవేంద్ర 10,000 దండమో దండమిదిగో దానవేంద్ర దండమిదిగో దానవేంద్ర దండమిదిగో దానవేంద్ర 10,000 దండమో దండమిదిగో దేవాన దేవతల గురువు నువ్వైతే నేను రాక్షసుల గురువు నేను అయినా మరి దేవలోకం లోపల అంత క్షేమమేనా ఏమి బాధ వచ్చింది బ్రహ్మదేవుడు మంచుకున్నాడు బ్రహ్మదేవుడు మంచిగా పెద్దలుడు మంచిగానే ఉన్నాడు నా చిన్నల్లుడు కూడా విష్ణుదేవుడు మంచిగా ఉన్నాడు మంచిగానే ఉన్నాడు నా పెద్ద బిడ్డ సరస్వతి బాగుందా మంచిగానే ఉన్నది నా చిన్న బిడ్డ లక్ష్మీదేవి మంచిగా ఉందా మంచిగానే నా బిడ్డ సరస్వతి క్షేమమేనా క్షేమమే మరి అందరూ క్షేమే అని అడుగుతాను కానీ అల్లుడా నువ్వు ఎట్టున్నావు అని అడుగుతాను నా కళ్ళ ముంగట్నే ఉండే నాకు కనవాడనే పట్టి ఇంకేమని అడగాలి కానీ మరి మరి అల్లుడు అంటే మామకు దండం పెట్టుడు కూడా నాకు విలువిచ్చి కూసమంటాడు అల్లుడా ఎంతైనా కానీ ఎంతైనా ఇక అలిగి అత్తగారింటికి పోవద్దు చెడు చెల్లి ఇంటికి పోవద్దు
ఇగో నీకు ఓపిక బాగున్నది కదా ఇక నన్ను కూడా కొంచెం అంత ప్రేమకరంగా చూసుకుంటావు. నా మామ కూసోమన్నా కూసోకున్నా మంచిగానే నా అత్తగారింటి కాడ ఎప్పటికి అత్తపోతుంది కాబట్టి 24 గంటలు మా ఇంటికి ఉంటావు కదా. కానీ మామ ఎందుకు రాలే? అందరు మంచిగానే ఉన్నారు కానీ నీతో చిన్న పని పడ్డది మామ. నాతోనే చిన్న పని పడ్డదా? ఏ పని పడ్డదా కూడా చెప్పు, నేను చెప్తా. నీ ఏలు తీసి నీ కంచె పెడతా, నీ చేతులు తీసి నీ నెత్తి మీద పెట్టకుండా నా పేరు లోకాల శంకరుని కాదు, ఈ జగన్నాటక సూత్రధారిని కాదు మామ. మనసులో పెట్టుకున్నాడు మామ. ఏందంటే ఎండికొండకు పనవడి దిక్కు అది ఎరుకరి గూడెం. ఎరుకరి గూడెం లోపల ముగ్గురు అన్నదమ్ములు అయితే పెద్దవాని భార్య మంచిదే, నడిపోని భార్య మంచిదే, చిన్నోని భార్య 6 నెలలు అడవిలో తిరిగింది. అడవిలో తిరిగి శేనకాడున్నో సిలకకాడున్నో కాయకాడున్నో గడ్డకాడున్నో ఊడుకొని రంకుల గర్భం చేసుకునేది బ్రహ్మకు ఏమన్నా ఊడుకొని భ్రాంతికి నిలదప్పి పాలివాణ్ణి కూడా పాడి తప్పి దొరవాణ్ణి కూడా దొడ్ల కొంగేసి నాటివాణ్ణి కూడా నీతులు తప్పి 6 నెలలు తిరిగి గర్భం చేసుకొని ఏనాడు ఇంటికత్తే చిన్నోడు నువ్వు నాకు భార్య కాదు దుర్మార్గురాలో ఎవరినో ఊడుకున్నావు ఇంట్లోకి వెళ్ళిపో అని ఇంట్లోకి వెళ్ళగొడతాడు. పెద్దోడు నడిపోడు మరి 2 ఆరాళ్ళు మరి సత్యవంతురాలు ఆ పుల్లని చెప్పి వాళ్ళు దగ్గర తీసుకుంటారు. చిన్నోడు నా భార్య తప్పు చేసిందని చెప్పి అనరాని మాటలు అంటాడు. ఆ పంచాయతీ నా దగ్గరికి వచ్చింది. ఆ పంచాయతీ తీర్పు అనంటే నా వల్ల అయితే లేదు. నా మామ అందరికన్నా పెద్దోడు, అత్త మామను మించిన ఆత్మ చుట్టాలు ఎవరు లేరు, తల్లిదండ్రులు మించిన దేవుడు లేడు. కాబట్టి మామ నీ దగ్గరికి నేను వచ్చిన మామ ఆ పంచాయతీ తీర్పు అనంటే నా వల్ల అయితే లేదు. ఆ తీర్పు నువ్వు ఇస్తాం అన్ని దగ్గరికి వచ్చిన అల్లుడా గంత చిన్న పంచాదికి తీర్పు చెప్పడానికి నీకు దోయలేదా? నాకు దోసినాక గీరాక వస్తున్నా చెప్పరే. దక్షకుడు కళ్ళ చూసిండుగా ముగ్గురు ఎరుకలోళ్ళంటే నమ్మిండి గాని చూసిన మరుగున పెట్టి దెబ్బ తీసింది. దాక్షని తిని అటువంటి అర్థం కాలేదు. అంత చిన్న పంచాది దక్ష వేగం తీసుకొచ్చిన అల్లుడ చూసిన అటువంటి తప్పు చేసిన ఆడదాని ముఖం చూడద్దు. అప్పు చేసిన ఆడది ఎవతున్నదో దాన్ని మాత్రం తగ తీరదాటువంటి తాను చెప్పి అలా చూసిన తాను చేపించి గుండం పెరట గురి ఎవన్నడైకి తొడిగి బియ్యాలి, అగ్గిని పెరట ఆకుపచ్చని సీర కట్టియాలి, దానికి ఒళ్ళంతా పసుపు రాయాలి, పావుల బిల్లెలు బొట్టు పెట్టాలి, ఉర్రంగా ఓడువాల బియ్యం పొయ్యాల చూసిన మా సొప్ప బెల్ల పాడగట్టాలి, ఆడ లోపల దాన్ని అడుకోబెట్టి దాన్ని తీసుకుపోయి అదే పట్నాన్ని రెండు భాగవంతు దాన్ని సజీవనంగా దానం వేయాలి. అల్లుడా మామ ఏంటిది మంచిగా చెప్పు. నువ్వు రాయాలి, కాగితం మీద రాయాలి. అయితే తీర్పు ఇచ్చిన వాళ్ళు ఇవ్వాలంటే మరి అక్కడ చూపిస్తే మావిచ్చిన ఉండాలి కదా. అయితే చెప్పు, నేను రాస్తా ఇక నువ్వు చెప్పు. అయితే తప్పు చేసిన ఆడది 6 నెలలు అడిగి తిరిగిన ఆడదానికి అది తగిన శిక్ష పెట్టానంటే అగ్గి పేరు మీద ఆకుపచ్చని చీర కట్టాలి, గుండం పేరుట గురిజవన్న రైక తొడగాలి. దానికి ఏనాడు చూసినవా ఉలకంగా ఓడివాల బియ్యం పోసి కాళ్ళకు పారాని పెట్టి నొట్టికి రూపాయలకు బొట్టు పెట్టి మెడలోపల ఏనాడు పూలదండేసి తిరుమల తిలకము దిద్ది మరి ఉలకంగా ఓడివాల బియ్యం పోసి డమటమట డప్పుల సప్పులతోటి గొరా గుంజుకపోయి కాట్నాల గడ్డకు చింత శాఖలు సిరిగంధపు చెక్కలు 50 శాఖలు మరిగంధపు చెక్కలు ఆకాశానికి జానని మిగిలి వేర్చి కాట్నం అంటు పెట్టి సజీవ దహనం చేయాలి తప్పు చేసిన ఆడదాన్ని చెప్పి రాసిన మామ ఇట్లు ఈ తీర్పిచ్చిన వాళ్ళు దక్ష ప్రజాపతి అని సంతకం పెట్టు. ఎవరంటే మా మామ ఇది చెప్పిండని చెప్పి మరి ఇట్లా చూపించాలి. సరే నీ మామను నేను అనగా అటువంటి దక్ష వేగం ఏలేటి దక్షపతిని ఇటువంటి తీర్పు చెప్పింది నేనే మరి అని చెప్పి ఆ దక్షపతిని సంతకం చేసిండు. మామ ఈ ఉత్తరం పట్టుకుపోవాలి. నేను ఆ ఎరగంలో ఎవరో చూపిస్తా కానీ పోతానరా మామ. పోతన్నరా ఇచ్చుకున్నోడు ఇగే పుచ్చుకున్నోడు పూరి తీరిపిచ్చేదాకనో దండం పెట్టిండు, తీరిపిచ్చినాకనో పోతన్నరా మామ. ఎప్పుడన్నా అంతగా ఏడాదికి ఒక మద్దవు అక్కడే పుట్ట బిడ్డలు పోతావు
ఇక పోతున్నాను ఉత్తరం పట్టుకొని ఇక్కడికి దగ్గర ఏనాడు ఎండికొండ బాట పట్టుకొని అన్న నా బాధ నాకు నీ బాధ నీకు ఎవరి బాధ వాళ్ళకున్నది ఇగో మదమున్నోడు మక్క పెరడు వేసుకోవాలి బలుపున్నోడు పత్తి పెట్టుకోవాలి తీటున్నోడు తోట పెట్టుకోవాలి ఎవరికి గులగుల పెడితే వాళ్ళకి గొక్కోవాలి ఆయనకి ఎక్కడ గులగుల పెడుతుందో నాకే తెలుసు ఇగో ఇది చూడుర్రి ఇది చూసి మీ భార్యలకు ఇచ్చి ఇక నా భార్య పార్వతీని తయారు చేసి ఎవర్రా ఈ ఉత్తరం రాసింది బ్రహ్మదేవుడు చూసిన ఉత్తరం చేత బట్టి అటువంటి బల 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 ఉత్తరం ఏమంట చదువుతున్నాడు నేను దక్ష వేగమేలేటి దక్ష భద్రి చూసిన ముగ్గురు ఎరక వాళ్ళు అటువంటి సిన్నోని భార్య అడవిలో 6 నెలలు తిరిగింది చూసిన మా రంగుకు గర్భం చేసుకున్న పాపస్తురాల ముఖం చూడద్దు అటువంటి తడిబెడి స్థానం పోసి అగ్గిని పేరట ఆకుపచ్చ సీర గట్టి గుండెం పేరట గురియవన్న రేకెదుడికి ఒళ్ళంత బసువు రాసి చూసిన నొష్టికి బొట్టు పెట్టి ఆ ఒడివాల బియ్యం పోసి సప్పులతోటి గొర గుంజిగా పోయి కాట్నాల గడ్డల్ల కాట్టం వేర్చి చూసిన సజ్జీవనంగా తాను చేయాలటువంటి ఆడదాని ముఖం కూడా ఇది నాది అటువంటి దక్షకుని తీర్పాన్ని సంతకం చేసి ఉన్నది బ్రహ్మదేవునికి విష్ణుదేవునికి జాలిగుంట జల్లు అన్నది గుండకు కళ్ళు అన్నది కార్యాలు ఊర్ల పడ్డాయి అయ్యో నా తమ్ముడు చూసిన మా దక్షకుని వేటికి వెళ్ళిపోయి అటువంటి మరుగున చెప్పి ఇటువంటి ఉత్తరం రాయించుకొని వచ్చిండే దక్షకుడు ఇచ్చిన తీరు ప్రకారంగా నా తమ్ముడు శంకరుడు పార్వతమ్మని గురగర గుంజుకపోయి సజీవనంగా దానం చేస్తే ఈ దేవలోకం ఉంటుందా భూలోకం ఉంటుందా మేమంతా ఏమి చేస్తుంది ఇన్ని చెప్పినా నా తమ్ముడు ఇంటలేడు కానీ సిలికలాంటి మాకు చిన్న ఉచ్చుకొని అమసలాంటి మాకు చిన్న ఉచ్చుకొని కాలగొట్టమాడు అక్కడ చిన్న పోయి విష్ణుదేవుడు బ్రహ్మదేవుడైనా నా భార్య సరస్వతి నా మరదలు అటువంటి ఎంతైనా కానీ లక్ష్మీదేవి వేడిగైనా
చూసిన పగవాడిని ఊడింది బాలవాడిని ఊడింది అటువంటి రంకుకు గర్భం వేసి ఉన్నదాన్ని ఎన్నెన్న మాటలు అంటున్నాడు ఎన్నెన్న దెబ్బలు కొడుతున్నాడు తన మామ దక్షకుడు ఉత్తరం రాసిందట ఉత్తరం రాసిన తీరు ప్రకారంగా పార్వతిని గురగుర గుంజుకుపోయి సజీవనంగా దానం చేస్తాడట ఇవల్ల పార్వతమ్మకు తగ బిరదాల దానం పోసి చూసినవా ఆగో గుండె విరడ గురి అన్నరే కదడు ఈ వందరు అగిన విరడాకు బతున సీర కట్టి అన్నాడు ఉలకంగా ఒడవల బియ్యం పోయి అన్నాడు మెడలోన పూలమాలలు ఇవ్వన్నాడు కాళ్ళకు చూసిన పశువు రాసి అటువంటి నొట్టికి మరి రూపాయి బిల్లెలు బొట్టు పెట్టి పూలమాలలేసి డప్పు సప్పులతోటి గురగుర కాట్నాల గడ్డలకు తీసుకుపోయి సజీవనంగా దానం చేస్తాడట పార్వతిని ఆ రకంగా పార్వతిని మాత్రం తయారు చేయండి అయ్యో గలనాడు అటువంటిగా మాత్రం విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఎప్పుడు చెప్పిండు ఆడవిల్ల అటువంటిగా మాత్రం లక్ష్మీదేవి సరస్వతి అక్కలైనా మరి జాగుండు గల్లమన్నది గుండె బెల్లమన్నది నా చెల్లె పార్వతమ్మ నువ్వు సంతానాన్ని సంబరపడుతూ ఈ ప్రాణానికి కానీ అచ్చనక్క రాజు తలుసుకుంటే దెబ్బలు ఉండే అంటాడు భగవంతుడు తలుసుకుంటే బాధలే ఉండే అంటాడు ఏనాడని కానీ మాత్రం మా బా మరి ఏనాడని శంకరుడు చెప్పింది కాబట్టి నోట్లకెళ్ళి ఆజ్ఞ వెళ్ళింది కాబట్టి చేయగా తప్పదనుకున్నారు మరి సరస్వతి లక్ష్మి ఏమైనా బాలికాడ జంగమయ్య సంతానం వల్ల ఇచ్చిందంటే జంగవాడిని కూడుకున్నా అంటాడో ఏమిటో నేను కామాట అనుకున్నది భగవంతా నా భర్త ఇచ్చిన బలం కొడుకుల గంట బిడ్డల గంట జంగమ ఇచ్చిన కొడుకుల గంట బిడ్డల గంట నా భర్తకు తెలవకుండా ఒకే కారు లోపల నేను ఇచ్చిన కలగవచ్చు నా భర్త అనుకుంటా అనుకున్నది ఆయన ప్రాణం మీద కత్తు అనుకోరు దేవుడా నరాలు లేవుతే నవారు పట్టేసి కట్టు కడతావు పెద్దనా కుట్టమూర్తి మరదలు తప్పు చేయలేదు మరదలు తీసుకొని పోలే అంతా నువ్వే దొంగవు అయితే మరదలు తప్పు చేయలేదా తప్పు చేసే సంగతి నీకు ఎత్తారు కదా అరే దాని సత్యమంతురాలు నువ్వే సత్యం నువ్వు ఎక్కడ చూసినావు అంటన్నా సత్యం అంటే అది అర్థ ప్రవర్తం ఆడది కాబట్టి నీ దగ్గరనే అంత రంకులేసి ఉంటది ఆపదత్తే కాలు పడతాయి రేపు రాళ్ళు పడతావు నేను బోరెత్తులోని బోరెత్తులోని లేదు లేదు లంగవు
నేను లంగా నేను ఎట్లా లంగా ఆ? నీ ఎట్లా లంగను ఇగో తల్లి మీద పడతావు పిల్ల మీద పడతావు మనవరాల మీద పడతావు మల మీద పడతావు అందరి మీద పడతావు అంటే అందరి మీద వాడు దూకుంటారు కాదు కాదు ఆ. దానం చేయించుకోమని వాళ్ళని పడతావు వీళ్ళని పడతావు ఇంత రాయలేదు ఇంకా ఆ? అన్నం ఉన్నోళ్ళకు పిల్లలు ఇవ్వు. నా పిల్లలు లేరు. పిల్లలకు అన్నం ఇస్తావు కానీ అన్నం ఉన్నోళ్ళకు పిల్లలు ఇచ్చిన అనుకో నన్ను యాద్ చేస్తారా చేయరు. అందుకొరకే అన్నం ఉన్నోళ్ళకు పిల్లలు ఇయ్య పిల్లలు ఉన్నోళ్ళకు అన్నం ఇయ్య అందరికి ఒక రాత నవ్వేటోళ్ళని ఏడిపిస్తా ఏడ్చేటోళ్ళు నవ్విస్తా మరి నిన్నెట్లా మంచోడు అంటారా లోకం అంతా అందరికి అన్ని రకాల పరమశివుని ఆది చేస్తాడు ప్రపంచం మీద ఇవ్వడంటారు కమ్మగ కుమ్మగా తింటాడు గడ్డ మీద ఏదైనా తింటాడు గాలి మీద నీళ్ళు అయినాడు దాని హోమాచిగా ఇల్లు కలం అంటాడు అట్లా లోకాన్ని కొంతమందిని ఏడిపిస్తాను కొంతమందిని సుఖపెట్టిస్తున్నాను అవును కదా మరి అట్లా భూలోకమంది కాకుండా ఇక్కడ కూడా మా అర్థంలో పార్వతి సత్యమంతురాలు దాని సత్యం నీకేమనకరా నా భార్య కాదా అది నా భార్య కాదా ఎప్పుడు పుట్టుకుంటాడు ఆ సీటు మన దొరకదు నిరంతరంగా ఆడదాని కట్ట ఏర్పడే అనంటే నిజంగా ఈడు ఆడదైతే మంచిగా ఉండు కట్ట వీడికి ఏర్పాటు అన్నా అది సత్యవంతురాలయ్యే పటికే కీర్రాకు వచ్చింది అంటారు దాని సత్యము సత్యం అంటారు ఒక మాట ఏమాట అన్నలాల ఇప్పుడే చెప్తున్న ఒక మాట అది రంగుల గర్భము వేసుకున్నది కాబట్టి తగిన శిక్ష దానికి పెట్టాలి మీరిద్దరాకం అన్నదమ్ములు అడవికి వెళ్ళిపోయి 60 120 మళ్ళీ కట్టెలు కొట్టుకురావాలి 120 మళ్ళీ కట్టెలు తీసుకొచ్చి 12 ఎకరాల పరుపు పిండినాడు ఆ కట్టెలు వేర్చి లక్కువల బండను బండలన్నా గడవాలి అన్నా కాల్చిన తర్వాత నా దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు నా భార్య పార్వతీని తీసుకుపోయి అది బండ మీద బొర్రవాలి చింతాకు మందము చీరగాలద్దు యాపాకు మందం రైకగాలద్దు పెట్టుకున్న బొట్టు పేరెత్తద్దు ఆవగింత మందం అరిపాల మూలగాలద్దు అయితే 12 ఎకరాల పరుపు మంటను 60 120 బల్ల కట్టెలు తీసుకొచ్చి బండ మీద కాల్చి కాల్చినాక నువ్వు సత్యమంతునే కదా మరి నువ్వు సత్యవంతునివేనా నిన్ను తీసుకుపోయి అదే బండ మీద బొరిస్తాం నేను తప్పు చేయలేదు అది నువ్వేమో చెప్తాను చెప్పు గదే అప్పుడు మరి బండలు కాదు మరి నువ్వు అప్పుడు నమ్ముతావా అని సత్యవంతులను నమ్ముతావా అయితే నా భార్యను ఆ బండ మీద అటు ఇటు బొరిచ్చినాక చింతాకు మందం చీర కాలది రాలాకు మందం రైక కాలది పెట్టుకున్న బొట్టు పేరెత్తకుండా ఆవగింద మందం అరిపాదం కాలకుండా అటు ఇటు బొర్రి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు నమ్ముతావా అని నా భార్య ఏలుకుంటానంటావా నా ఇష్టమైతే ఏలుతా కట్టమైతే ఏలానే మధ్యలో మీకు ఎదిరా అరే నేను చెప్పినట్టు పిల్లాన్ని కొట్టేటప్పుడు పోవద్దు కట్టెలు కొట్టేటప్పుడు పోవద్దు నా పిల్లం నా ఇష్టం మధ్యలో మీకేంద్ర మా ఇష్టం అంటే మేము అన్నదమ్ములం ఎందుకున్నాం అది బావా బావా అని ఎడుతుంటే మాకైతే జాలి బాగా అనగానే నీకు చల్ల పడుతుంది ఎండిపోయిన చెరువు నిండినట్టు అవుతుందా ఓదార్చాలే మన అన్నదమ్ములం కాబట్టి మన కుటుంబంలో లొల్లుండని చెప్పి మా ఆరాటన మాకు వీడు విష్ణునారాయణ మార్చు చూడు అరే మీరు అట్లా ఎత్తు రాసేయారా నడువురి ఏ పోతావురా 60 120 పళ్ళ కట్టెలు కొట్టుకొని బండలు కాలుకొని మా శంకర్ గారు అట్లా అవుతాంటావు ఏమో అని ఎవరని చూస్తే మాత్రం నీ పిల్లలకి అట్లా 6 నెలలు అడిగిన తిరిగి తెలుసు నీకు అవునా చెప్పురే ఉన్నా నా పిల్లలు నా ఇష్టం నా కథ ఎట్లయితే కట్టాయే రామ రామ గుడ్డను చేతబట్టే రామ రామ గుడ్డను చేతబట్టి వనవాసం పోవరానే 12 బల్ల కట్టె కొట్ట ఉన్నారా బండవేడిగా చేరో రామ రామ
మరి ఎప్పటి వరకు తీసుకొచ్చి మరి కట్నానికి వచ్చి పెడతా ఉన్నారు. ఎర్రగా పండ తల మెరుగుతున్నది. ఇది దేవ బ్రహ్మ దేవ పండుగ అలవెట్టి నా వెనుక మరి నారి ఎగ్రహ శంకరుని వేడి చెల్లిపోదామని కట్టె కొట్టిన బండ ఒక్కొక్కరు ఏలు చూపిస్తే కొండలు వాడతారు కానీ మా అన్నలు కుండలు నాకిర్రు. బండ కాబట్టినవరా బండ కాలబెట్టిరా? బండ ఎర్ర మెత్తది బండ లక్కువలు కాల్చినట్టు గప్పుడు చూడు లోకాల శంకరుడు ఏమి పార్వతమ్మ తప్పు చేసిన ఆడదానికి తగిన శిక్ష ఉండాలి బండ మీద పొరిద్దనందరి వాళ్ళు నడువు నడువు అని చెప్పి మరి గానాడి దినమందు దండ మీద దండలు పిడి దండలు కట్టిండు శంకరుడు. నాదా ఇవాళ ఏ తప్పు ఏనందుకు నన్ను మాత్రం నన్ను చిత్రేతల పాలు చేసి పిడపిడ దెబ్బలు కొడతాను అయ్యా. ఇవాళ కనుక నేను నన్ను కొడతాంటే ఒక్క మాటను నేను అన్ననా? అందుకే అంటారు అయ్యా, ఏ ఆడవిళ్ళకైనా అవగల్లప్పుడే భూ అన్నారు, పాలగల్లప్పుడే పాశం అన్నారు. నాదా ఏ ఆడవిళ్ళకైనా పెళ్ళైనాక అవ్వగారింటి కాడ ఎంత సుఖతనం ఉంటుందో అత్తగారింటి కాడ అంత సుఖతనం ఉంటేనే అవ్వగారితో మధుమర్తారు ఆడవిళ్ళు. నాదా చేసుకున్న భర్త మంచోడైతే ఏ బిడ్డ అవ్వగారితో చూడదయ్యా. చేసుకున్న భర్త లంగైన దొంగైనా తాగుపోతాడో తిరిగిపోతాడో ఎగిలేస్తే ఒక్క దెబ్బ కొడితే అవ్వా నన్ను ఏం పెళ్లి చేసినవే అవ్వా, నన్ను ఎవరి చేతులు పెట్టినవే అవ్వా అని కలువ వేనకాడ కొయ్య వేనకాడ అడవిల్లలు కంటికి పుట్టడు అన్నరా. అమ్మగారితో వదులుతారయ్యా, అమ్మలు లేని దాన్ని నాదో తమ్ముడు లేని దాన్ని నాదో. అమ్మయ్య గర్భాన మేము ఆడున్నామై పుట్టినవే నాదా. నా బాపు నీకిచ్చి మాత్రం శంకరుని పెళ్లి చేసుకోకంటే నంది మీద నాదా నువ్వు మందిలో దొరికితే నాదా నీతోటి వచ్చినందుకు నాదా నాకు ఏ బాధలు నేడు వచ్చినా అందుకే అంటారు నాదా దెబ్బ ఆయన ఎరగదు నిర్దోషోట ఎరగదు వయసు వారు జరగదు అందరే నాదా. నువ్వు ఆయన పట్ల ఒక్క దెబ్బ నన్ను కొడితే నాదా నా బాణం పోతే ఎవరు ఉన్నారయ్యా? ఎదిగిన బిడ్డుల బడిక నానా అమ్మ ఏ తప్పు చేసిందిరా బాపు, అమ్మనెందుకు కొడతాను నా నాన్న అని బిడ్డ వస్తుందా నాదా? నా బాబు దగ్గర ఉండే పడికి అమ్మడా నా బిడ్డ తప్పు చేసింది, నా బిడ్డ ఎందుకు కొడతాను అని నా బాబు అడ్డ వస్తాడు. సత్యరాని కాళ్ళ గణన ఏ తప్పు చేసే పడికి నేను ఈ అయ్య మీద నింద పెట్టాలి. ఈ అయ్య మీద మాత్రం నేను నింద పెడితే చూసినవా నా బాధాసగా ఓ అయ్య మీద నింద పెడితే దొంగముండ పార్వతమ్మ దుడుతా సావక నా బాణానికి తెచ్చిందని నాదా నన్ను ఎంతమంది ఎన్ని తీర్లు అంటారో నాదా. నేను ప్రతివాత బిడ్డ ఉండనాదా మోడి అట్టు పోతున్నారా అక్కమ్మ బిడ్డ మీద అన్యాయం పోగకే నాదా. అగ్గి ముట్టుకోలేనాదా నాకు పొప్పు రాలేదా ఇది ఎట్లయింది? నాదా శంకరగాను అట్లా తావరా సావంగా నాదా ఏ తప్పు నాకు తెలియదయ్యా. తను తప్పు చేసేప్పటికి నీ చెప్తాను, తప్పు చేయకుండా బండకాడికి రాపోనా నడవని చెప్పి
ఏనాడు పార్వతమ్మ గొర్ర గుంజుకోని ఓరి అల్లల్లానే రెడీ చేదారి కోయిలో ఇప్పటికైనా మంచిది లక్కువలే 12 ఎకరాల బండ కాలుతాడు బండ మీద ఉన్నాడు బండ మీద పొరతో చచ్చిపోతాడు ఎవరినో కూడుకున్నోని ఏర్పాటు చూపే నా ప్రాణమేనా మంచిదే ఇవాళ మాత్రం అనగా నా జీవనమేనా మంచిదే ఏ తప్పు చేయలే ఏ నేరం చేయలే నా ప్రాణం తీయకే ఓనాదా ఎర్రంగా మాత్రం బండ కాల్సిన వాళ్ళే బండ మీద మాత్రం అనగా గుర్రు అన్నాడు అప్పుడు ఆ తల్లికి ఆపదొచ్చినాడు అమ్మాదికి వస్తుంది బాధ వచ్చినాడు బాబాదికి వస్తాడు ఆ తల్లికి ఎవరాదికి వచ్చిండ్రు ఊరి బాయికాడు జంగమోడా జంగమోడా నాసొంటి బిడ్డలన్నా నీకు లేరా నాసొంటి మనవరాళ్ళు నీకు లేరా ఒక్క జీవనిచ్చి జంగమోడా ఇవాళ కనుక దొంగ బలం లంగబలం ఇచ్చినవురా ఇవాళ అక్కడ కట్టే పూజలు ఇక్కడ కట్టు నీ భర్త ఇచ్చే సంతానం నేను ఇస్తానన్నవరా జంగమోడా నీ అది ఉండవయ్యా జంగమోడా తప్పు చేసేవాడికి ఇక్కడికి వచ్చినాక నా భర్త లేని చిత్ర విద్రపాలు ఏమంటారా జంగమోడా ఇవాళ నేను నాకు సంతాన బలం ఇచ్చినాను నేను సిరలు పెట్టి ఎవరి వారి అంటే పార్వతమ్మ పార్వతమ్మ తాగుతున్నామ్మ తల్లురారా అది కాలు పెట్టబోతాను వెనక ముందు ఒప్పులాడతాను అది తప్పు చేసేవాడికనే గట్ల చేస్తాంది తప్పు చేయకుండా బండ నడవపోరా నేను ఏ తప్పు చేయలేదు భర్త వాటిని ముందర నడు తప్పు చేయాలి తప్పు చేసి ఉంటుంది నాకు అది తప్పు చేసి అవునా కాదా చెప్పనే ఉందా నడు నడు అని ఎర్రగా బండ కాల్చుడు తోటి కడుపు 6 నెలలు అడవిలో తిరిగింది 3 నెలల గర్భంతో వచ్చిన చూడు ఎంత మాట్లాడినవయ్యా ఇవాళ కనుక ఏమి గొడ్డలకి సెట్టు కాడు పెట్టినట్టు మాట్లాడబడిదివయ్యా ఆనాడు ఆ తల్లి ఎర్ర బండ కాల్సి బండ వీకెళ్ళి నడుతుంటే కడుపులో ఉన్న మాత్రం సొడలో అనుకున్నా నానా ఆ కాడికి నేను కడుపులో వడంగా మాత్రం లేని సిరల పెడతావు కాదు నేను మాత్రం అనగా అన్ని కనుక నీవి సొమ్ములని నేను ధరించుకున్నా అమ్మా పార్వతమ్మ సింతాకు మందం సీర కాలద్దు యాభాగ మందం మాత్రం రేఖ కాలద్దు కనుకనే బండ వీధికి పోతాను తోటే బండ వీధికి వెళ్ళి ఆ తల్లి మాత్రం పార్వతమ్మ నడిచిపోతా ఉన్నదమ్మా పార్వతమ్మ
కొడుతుంటే అటు మంటలు లేపుతుంది, అటు కొడుతుంటే ఇటు మంటలు లేపుతుంది. బండ మీద అటు ఇటు బొరింది నాడు చింతాకు మందం చీర కాలలే, రాలాకు మందం రైక కాలలే, పెట్టుకున్న బొట్టు పేడెత్తలే. మరి మెల్లగా భర్త దగ్గరికి బావ దగ్గరికి వచ్చింది. వచ్చిన పోలే అరే అన్నా నువ్వు మనిషి వ్యాపారానికి ఎట్లా కనబడుతున్నా నేను? అయితే నువ్వే ఉరికత్తాను, బుర్రల పడ్డ పంజోలు ఉరికత్తాను. పార్వతి చూసిన బండ మీద బొర్లింది, పొడి వస్త్రాలతో తడి వస్త్రాలతో వచ్చింది. మన సీరగాలి 50 మంది రైక కాలే, కాలు బొగ్గ రాలే, పతివాత రాలంటే పార్వతి అమ్మేరా. అయితే ఏలుకోవాలన్నా ఏడుకోవాలి, తీసుకపోవాలి దేవులకు. అయితే నువ్వు అన్నట్టే కానీ ఆగు. మరి అన్న ఒక మాట, ఏం మాట? అది బండ మీద అడుగు పెట్టాక ఏమన్నది? బావా బ్రహ్మదేవ్ అని చెప్పి నిన్ను కూడా అజ్జేయాలి, బాబా విష్ణుదేవ్ అని చెప్పి వాణ్ణి కూడా అజ్జేయాలి, నాదా లోకాల శంకర్ అని చెప్పి నన్ను కూడా అజ్జేయాలి. అది బాయి గాడి బ్రాహ్మణాన్ని ఆలిగేసింది అన్నా. అన్నది బండ మీద కొట్టింది, బండ చల్లబడ్డది. అదే నువ్వు నడవదా? ఇప్పుడు చూద్దాం. అది నడిచింది, ఇప్పుడు నువ్వు నడవేది. నేను సరే నా నడితే నువ్వు నడవాలి, నీ పిల్లలు నడవాలి. మధ్యలో మాకేం పార్వతి బ్రాహ్మణోని కూడుకున్నావు, బ్రాహ్మణి మాత్రం పెడతా తిరగది. ఏదో బాయికాడి బ్రాహ్మణుడు అన్నావు, పిష పిష అన్నదేందే ఇవాళ కనుకనేమి అంటే నువ్వు 4 ఒక్కలు ఎత్తా రెంట్కి వాళ్ళగా తీరుతావు. 6 నెలలు అడవిలో తిరిగేవన్నీ కూడుకున్నావే నువ్వు. చెప్పు ఇప్పటికైనా మంచిదే చెప్పు. భర్తను నాదన పోతే ఏమన్నా అడవిలో తిరిగినవు, చేనుకాడున్నా, సిలకకాడున్నా, కాయకాడున్నా, గడ్డకాడున్నా గూడుకుని రంకుల గర్భం చేసుకున్నావు. బ్రహ్మకు ఏమన్నా గూడినవు, భ్రాంతికి నిలదప్పినవు. 10 రూపాయల కాశపడి 6 నెలలు అడవిలో ఎవరికి పక్కన కొంగేసినవే. చెప్పు ఇప్పటికైనా మంచిది. ఏలు బట్టి చూపెట్టుకోవాలంటావు. నువ్వు నా భార్య కాదు, నేను అసొంటిదాన్ని అటువంటిగా దాని కాకుండా ఇది ఎట్లయింది చెప్పనే వాళ్ళ మీ సాలు కోళ్ళు కుక్క కొండగట్టు కాడ కోతులు చూసినట్టు చూస్తారు. కొబ్బరి చిప్పల గిట్టె చూస్తాయి. వచ్చినట్టు పని చెప్తుంది అట్రా. ఏ తప్పు నేనేం చేయలే. ఇవాళ నన్ను మాత్రం ప్రాణం తీసిన మంచిదే. ఇవాళ వెనకనేమి బాగా బాగా తగ్గకురా, నీతోనే బాగా పనిదా. నీ తమ్ముడు జరిగే బాగా నీ తమ్ముడు జరిగే మీ పిల్లలకి అట్లా తప్పు ఎత్తే మీకు గోకుడు ఏమంటి పోతాను తప్పు చేసినట్టు ఎంతమంది ఎన్ని తీర్ల పేర్లు పెడతారు అంటే అనవాసంలో 6 నెలలు తీరే మనిషి ఈ పిల్లం 6 నెలలు తిరిగి వచ్చిందని చెప్పి అంటారు అంటారు. కాబట్టి ఏది ఏమైనా మంచిదే, కొంచెం అంత జ్ఞానం బుద్ధిని మంచిగా ఉన్నది తీసుకుపోయి సాదుకోవాలని చెప్పి నాకున్నది, దానికి కూడా అర్థం దానికి ఉన్నది. ఒక్క మాట మరి ఇప్పుడు నేను చెప్పినట్టు చేయాలి. 60, 120 బండ్ల పొనుక నిండా మిరప వరకు తీసుకురావాలి. ఆ మిరప వరకు తీసుకొచ్చి ఒక్క దగ్గర పోయాలి. ఒక్క దగ్గర పోసి మరి నాడు ఉప్పయ్యని కారప్పొడి పోయాలి. పోసి అగ్గంటు పెట్టి గుమ్మితోట్టు పొగెళ్ళుతుంటే నా భార్య పార్వతీదేవి ఆ గుమ్మితోట్టు పొగలకెళ్ళి అటు ఇటు నడవాలి.
20 బండ్ల పునక నిండా మిరపవాళ్ళు తీసుకురావాలి, ఒక్క దగ్గర పోయాలి, అగ్గంటు పెట్టి ఉప్పు కారపొడి అలా పోతే నా భార్య పార్వతీదేవి అటు ఇటు నడవాలి, దగ్గద్దు తుమ్మదు. అప్పుడు షార్మర మరవగానే కొంచెం ఘాట్ ఎక్కువైతే